ప్రతి సంవత్సరం మనం చూసే ఒక పెద్ద ఈవెంట్ యూనియన్ బడ్జెట్. టీవీల్లో, ఆఫీసుల్లో, చివరికి మన ఇళ్లల్లో కూడా దీని గురించే పెద్ద చర్చ నడుస్తుంది. మరి ఇది కేవలం ఏటా జరిగే ఒక కార్యక్రమం మాత్రమేనా, లేక మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఇదొక పునాదా? ఎప్పుడైనా ఆలోచించారా? ఇండియాకి ప్రతి ఏడాది కొత్త బడ్జెట్ ఎందుకొస్తుంది? ఇది ఏళ్ల తరబడి వస్తున్న ఒక సాంప్రదాయమా, లేక దీని వెనుక ఏదైనా బలమైన కారణముందా? అస్సలు విషయం ఏంటంటే, ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఇది మన రాజ్యాంగం పెట్టిన ఒక ఖచ్చితమైన రూల్. అవును, ప్రతి సంవత్సరం బడ్జెట్ను ప్రవేశపెట్టడమనేది రాజ్యాంగపరంగా తప్పనిసరి. ఈ నియమం మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 నుంచి వచ్చింది. దాని ప్రకారం ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరానికి తమకు రాబోయే ఆదాయమెంత, అలాగే వాళ్లు చేయబోయే ఖర్చు ఎంత అనే అంచనాలతో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి. దీని అధికారిక పేరే వార్షిక ఆర్థిక నివేదిక. అంటే ఒక రకంగా ఇది గవర్నమెంట్ ఇచ్చే యాన్యువల్ రిపోర్ట్ కార్డ్ లాంటిదనమాట. అయితే ఈ వార్షిక ఆర్థిక నివేదిక అనే టెక్నికల్ పదం కంటే మనందరికీ బాగా తెలిసిన పేరు ఇంకోటుంది. అదే కేంద్ర బడ్జెట్. మనం ఏటా బడ్జెట్ అని పిలుచుకునేది దీన్నే. సరే, మరి ఈ బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టేది ఎవరు? రాజ్యాంగం ప్రకారమైతే భారత రాష్ట్రపతి ఈ నివేదికను పార్లమెంటు ముందు పెట్టాలి. కాని ప్రాక్టికల్గా చూస్తే రాష్ట్రపతి తరపున ఆర్థిక మంత్రి ఈ పనిచేస్తారు. ఇప్పుడు బడ్జెట్ లోపలికి వెళ్దాం. ప్రభుత్వ డబ్బు అంతా ఒకే ఖాతాలో ఉండదు. దాన్ని ముఖ్యంగా 2 వేరువేరు అకౌంట్స్గా విభజిస్తారు. ఈ 2 అకౌంట్స్ ఏంటో చూద్దాం. మొదటిది రెవెన్యూ ఖాతా. ఇది గవర్నమెంట్ రోజువారీ వ్యవహారాలు చూసుకుంటుంది. అంటే పన్నుల ద్వారా వచ్చే డబ్బు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు లాంటి రొటీన్ ఖర్చులన్నీ దీని కిందకే వస్తాయి. ఇక రెండోది మూలధన ఖాతా. ఇది దేశం యొక్క లాంగ్ టర్మ్ ఫైనాన్స్కి సంబంధించింది. ఉదాహరణకి కొత్త రోడ్లు, పోర్ట్లు కట్టడం, లేదా ఇతర దేశాల నుంచి రుణాలు తీసుకోవడం. ఇవన్నీ క్యాపిటల్ అకౌంట్లోకి వెళ్తాయి. ఇప్పుడు ఆర్టికల్ 112లో చాలా కీలకమైన విషయానికి వద్దాం. అదేంటంటే ప్రభుత్వం చేసే ఖర్చుల మీద పార్లమెంటుకు ఉండే అధికారం. ఇక్కడొక ప్రశ్న: ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి పార్లమెంట్ అప్రూవల్ అవసరమా? దీని సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ ఖర్చులన్నీ ఒకేలా ఉండవు. వాటిని 2 రకాలుగా విభజించారు. మొదటిది చార్జ్డ్ ఎక్స్పెండిచర్. ఈ ఖర్చులపై పార్లమెంట్లో ఓటింగ్ జరగదు. ఇవి దేశ నిధుల నుంచి తప్పనిసరిగా చెల్లించాల్సినవి, ఎవ్వరూ ఆపలేరు. ఇక రెండోది ఓటెడ్ ఎక్స్పెండిచర్. ఇక్కడే అసలు పవరుంది. ఈ ఖర్చుల కోసం ప్రభుత్వం పార్లమెంటు పర్మిషన్ తీసుకోవాలి. లోక్సభలో ఓటింగ్ జరిగి ఆమోదం పొందాకే ఈ డబ్బును ఖర్చు చేయగలరు. కొన్ని ఉదాహరణలు చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. రాష్ట్రపతి జీతం, సుప్రీంకోర్టు జడ్జీల జీతాలు, ప్రభుత్వం తీసుకున్న అప్పులపై వడ్డీ, ఇవన్నీ చార్జ్డ్ ఎక్స్పెండిచర్. వీటిపై ఓటింగ్ ఉండదు. మరోవైపు ప్రభుత్వ పథకాలకు నిధులు, వేర్వేరు మంత్రిత్వ శాఖల ఖర్చులు, కొత్త రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, ఇవన్నీ ఓటెడ్ ఎక్స్పెండిచర్. వీటికి లోక్సభ ఆమోదం కంపల్సరీ. సో చూసారుగా, కొన్ని ఖర్చులు తప్పనిసరి, కానీ మెజారిటీ ఖర్చులకు మాత్రం ప్రజల ప్రతినిధుల అనుమతి కావాలి. ఓకే, ఇవన్నీ టెక్నికల్ విషయాలు కదా, కానీ అసలు ఈ రూల్ ఎందుకంత ముఖ్యం? మన ప్రజాస్వామ్యంలో దీని ప్రాముఖ్యత ఏంటి? ఆర్టికల్ 112 అనేది మన ఫైనాన్షియల్ డెమోక్రసీకి 3 పిల్లర్స్ లాంటిది. మొదటిది కంట్రోల్, అంటే నియంత్రణ. ఇది ప్రభుత్వ ఖజానా తాళాలను నేరుగా పార్లమెంట్ చేతిలో పెడుతుంది. రెండవది ట్రాన్స్పరెన్సీ, అంటే పారదర్శకత. ప్రభుత్వం తన ఆర్థిక ప్రణాళికలను అందరి ముందు పెట్టేలా చేస్తుంది. ఇక మూడవది అకౌంటబిలిటీ, అంటే జవాబుదారీతనం. ప్రజల డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారో ప్రభుత్వమే ప్రజలకు జవాబు చెప్పేలా చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్టికల్ 112 అనేది భారతదేశ ఆర్థిక పాలనకు ఒక బలమైన పునాది. ప్రభుత్వం తన ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని ఖర్చు చేయకుండా ఇది అడ్డుకుంటుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఇదే. ఆర్టికల్ 112 ప్రకారం ప్రభుత్వం ప్రతి సంవత్సరం తన ఆదాయ వ్యయాల అంచనాలతో కూడిన బడ్జెట్ను పార్లమెంటు ముందు పెట్టి దాని ఆమోదం పొందాలి. ఆర్టికల్ 112 దేశ ఖజానాపై పార్లమెంటుకు పూర్తి నియంత్రణ ఇస్తుంది కదా. మరి ఈ అధికారం మన దేశ ప్రాధాన్యతలను ఎలా నిర్ణయిస్తుంది? ఏ రంగానికి ఎక్కువ డబ్బు వెళ్లాలి, ఏ పథకానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనే విషయాలను ఈ అధికారం ఎలా ప్రభావితం చేస్తుంది? దీని గురించి ఒకసారి ఆలోచించి చూడండి.